ఎట్లుందన్న కల్కి మూవీ? అన్న కల్కి మూవీ సినిమా చూడడం జరిగింది. నిజంగా సినిమా చూడకముందు అసలు ప్రభాస్ గారికి సినిమా వేస్ట్ అనిపించింది. సినిమా చూడకముందు సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఇదే సినిమా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ చూస్తే ఇది సినిమా అనిపించింది అన్న. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఫస్ట్ హాఫ్ పక్కన పెడితే సెకండ్ హాఫ్లో లాస్ట్ 45 నిమిషాలు పూనకలు తెప్పించాడు. నిజంగా ప్రభాస్ గారి క్యారెక్టర్, ఆ బుజ్జి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఆ స్లాంగు అంటే పెద్ద పెద్దోళ్ళు అందరూ పెట్టి తీశారు సినిమా. అసలు ఏముందో డెప్త్ అని అనుకున్నాం, కానీ పెద్ద పెద్దలు ఎంత పెట్టారో ఈ సినిమా చూస్తే కానీ అర్థం కాదు. చాలా వరకు ప్రతి క్యారెక్టర్ న్యాయం జరిగింది. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అంతంత మాత్రం అనిపించినా కానీ పార్ట్ 2 అంతా కమల్ హాసన్ గారి మీద ఆధారపడి ఉంది. 2-3 సార్లు కనపడ్డారు. అదే సెకండ్ హాఫ్ అంటే పార్ట్ 2 కమల్ హాసన్ గారి మీద వదిలేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మన ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారు తీసుకుంటే సెకండ్ హాఫ్ కమల్ హాసన్ గురించి ఓవరాల్గా సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దంచుకునేడు. ప్రతి ఒక్కరికి నచ్చే మెచ్చి సినిమా. అంటే సాంగ్స్ ప్రకారం చూసుకుంటే కొంచెం మైనస్ అనిపించినా కానీ సెంటిమెంట్ కూడా లేకపోవడం అది కూడా కొంచెం మైనస్గా. ఓవరాల్గా చూసుకుంటే విజువల్స్ వండర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ప్రభాస్ గారి కెరీర్లో ఒక మంచి సూపర్ హిట్ మూవీగా ఈ కల్కి నిలబడబోతుంది. అదేవిధంగా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమాకి 3.5 వరకు ఇవ్వచ్చు. మైనస్ పాయింట్స్ ఏం లేవా? మైనస్ పాయింట్ మనకి సాంగ్స్ మైనస్ పాయింట్ అనుకోవచ్చు. రెండోది సెంటిమెంట్, ఇది కూడా మైనస్. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించినా కానీ సెకండ్ హాఫ్ ఇంకా చెప్పవసరం లేదు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ గుర్తురాదు. ఇంకా అంత బాగుంది సినిమా. నేను ఓవరాల్గా ఎన్టీఆర్ ఫ్యాన్, కానీ ప్రభాస్ గారి సినిమా నాకు బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 అయితే వచ్చు. జై ఎన్టీఆర్, జై ప్రభాస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.